హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవస్టర్ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మార్చి 24 కరెంట్ అఫైర్స్ చూస్తాం. మార్చి 24 ఈ మార్చి 24 వచ్చేసి మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రపంచ క్షయ దినం అని చెప్పేసి పిలుచుకుంటాం. మనకి 23rd ఏమో వాతావరణ దినోత్సవం, 22nd ఏమో వాటర్ డే, 21st ఏమో ఫారెస్ట్ డే, 20 ఏమో స్పారో డే. ఓకే, అట్లా మనకి 24th వచ్చేసి ప్రపంచ క్షయ దినం అని చెప్పేసి దీని థీమ్ వచ్చేసి మనకి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి మనకి థీమ్ ఉండడం జరిగింది. ఇది మనకి 1882లో 24 మార్చిలో భాగంగా రాబర్ట్ కోచ్ మనకి టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుక్కుంటాడు, మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అని చెప్పేసి. సో దాని సందర్భంగా మనం 24th మార్చిని మనం క్షయ దినం అని చెప్పేసి పెట్టుకున్నాం. థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి. అట్లా మనకి ప్రపంచం అనేది టార్గెట్ పెట్టుకున్నది 2030 కల్లా మనకు టీబీని ఎండ్ చేయాలని చెప్పేసి. మనకి ఇండియా అయితే 2025కే ఎండ్ చేయాలని చెప్పేసి, అంటే ఒక 5 years బిఫోరే మనకి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి స్కీము. నెక్స్ట్ ఈ నిక్షయ్ మిత్రలో భాగంగా ఈ రోగులను దత్తత తీసుకొని క్షయ రోగులను దత్తత తీసుకోవడం. దాని అంబాసిడర్ వచ్చేసి మనకి దీపా మాలిక్ మనకు అంబాసిడర్ ఉండడం జరిగింది నిక్షయ్ మిత్రకు. ఈ నిక్షయ్ మిత్రను మనకు రాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది. ఇండియాలో మనకు టీబీ కేసుల అంచనా కోసం మనకి కంట్రీ లెవెల్ మోడల్ ఆవిష్కరణ అయితే చేసుకున్నాం. ఇది మనకి క్షయ గురించి డే ఆఫ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనకి పాలిటీ వచ్చేసి పోస్టల్ బ్యాలెట్. మనం ఆల్రెడీ మార్చిలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడినాం. మనకి 2024 ఎన్నికల్లో భాగంగా ఈ పోస్టల్ బ్యాలెట్ కోసం మనం 12D ఫామ్ అప్లై చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్ అనేది మనకి వస్తుంది. అట్లా మనం పోస్టల్ బ్యాలెట్ అనేది మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళకుండా పోస్ట్ ద్వారా ఓట్ వేయడమే పోస్టల్ బ్యాలెట్. మరి అర్హతలు ఎవరికి ఉంటాయంటే ఫస్ట్ సర్వీస్ ఓటర్స్ అంటే 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు వాళ్ళు, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళకు. అదేవిధంగా పారామిలిటరీ. నెక్స్ట్ పోలీసులు కనుక ఈ అదర్ స్టేట్స్లో కనుక చేస్తూ ఉంటే వాళ్ళు, లేదా ఇతర దేశాల్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎంప్లాయీస్, వీళ్ళని మనం సర్వీస్ ఓటర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. వీళ్ళకి ఈటీపీబీఎస్ అని చెప్పేసి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి సిస్టమ్ అని చెప్పేసి మనం ఈటీపీబీఎస్లో పిలుస్తాం. అట్లా మనకి రెండోది వచ్చేసి ఫస్ట్ సర్వీస్ ఓటర్స్ అయితే రెండో వాళ్ళు ఎవరు అంటే ఆబ్సెంటీ ఓటర్స్. అంటే ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు ఎవరు మనకి 85+ ఏజ్ వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూ ఫిజికల్టీ విత్ డిజేబుల్డ్. మరి 85+ ఏజ్ అనేది మనకి 1961 సవరణ ఎలక్షన్ రూల్స్ సవరించి 80 నుంచి 85కు మార్చుకున్నాం మనం, రైట్. ఇది మనకి ఓట్ ఫ్రమ్ హోమ్ అనే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ 85+ ఏజ్ వాళ్ళకి, అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకి. పీడబ్ల్యూ అంటే జనరల్గా మనకి 40% అనేది వైకల్యం ఉంటేనే మనకి పీడబ్ల్యూ కింద తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఎవరంటే ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, మనకి ఎన్నికల విధుల్లో ఉంటారు కదా వాళ్ళు. అదేవిధంగా నివారక నిర్బంధం పీడీ యాక్ట్లో ఉన్న ఓటర్లు. పీడీ యాక్ట్ గురించి నిన్న మాట్లాడినాం మనం. 22 ఆర్టికల్ చెప్తుంది మనకి. 22 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి, 2 సబ్ క్లాస్ 3, సబ్ క్లాస్ 4, సబ్ క్లాస్ 5, సబ్ క్లాస్ 6, సబ్ క్లాస్ 7 గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. పీడీ యాక్ట్, రైట్. ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్, అదేవిధంగా ప్యూనిటివ్ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేసే అవసరమైన సేవలు. మన మీడియా వ్యక్తులు ఉంటారు కదా, అంటే అఫీషియల్ మీడియా పర్సన్స్, ఎవరికైతే గుర్తింపు ఉంటుందో ఇండియా మన గవర్నమెంట్ నుంచి, వాళ్ళు మనకి పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వర్కర్స్ ఫ్రమ్ ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళు ఎవరంటే మెట్రో కానీ, రైల్వే కానీ, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ సేవలు కానీ. ఇవి పోస్టల్ బ్యాలెట్కు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే సర్వీస్ ఓటర్సు, ఆబ్సెంటీ ఓటర్సు, ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు, అదేవిధంగా పీడీ యాక్ట్లో ఉన్న ఓటర్లు, అదేవిధంగా ఇంకా ఈ ఎన్నికలను కవర్ చేసే వ్యక్తులు, అవసరమైన సేవలు చేసే వాళ్ళు. అది నెక్స్ట్ పాలిటీ అంశం వచ్చేసి రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ దావా. ఈ కేరళ అసెంబ్లీ అనేది మనకి ఈ 4 బిల్లులు సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారని చెప్పేసి
మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో కేసు అయితే వేసిండు. ఆ బిల్లులు ఏంటి అంటే విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు 2022, అదేవిధంగా కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు 2022కి సంబంధించి. ఇక్కడ గవర్నర్ ఎవరంటే మనకి ఆరిఫ్ ఖాన్. ఓకే, ఆరిఫ్ ఖాన్పై కూడా మనకి కేసు అయితే వేసిండట. అంటే ఇక్కడ మన చట్టవిరుద్ధంగా 7 బిల్లును రాష్ట్రపతి పరిశీలనకి రిజర్వ్ చేసిండు. ఓకే, మనకి జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఒక బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే మన గవర్నర్ ఆమోదం పొందాలంటే ఆర్టికల్ 200 ప్రకారం పొందుతుంది. అదేవిధంగా మనకి రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే 111 ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తారు. అట్లా మనం ఆల్రెడీ ఈ అసెంబ్లీ బిల్లును జనరల్గా ఫస్ట్ గవర్నర్ పంపితే గవర్నరు ఆర్టికల్ 200 ప్రకారం ఆమోదిస్తారు కదా, బిల్లు అవుతుంది కదా, చట్టం అయితే మనకి ఆ బిల్లుని ఆమోదించవచ్చు, లేకుంటే విత్ హోల్డ్ చేయొచ్చు, పెండింగ్లో పెట్టచ్చు, లేకుంటే రిటర్న్ చేయొచ్చు, తిరిగి పంపవచ్చు, లేదా మనకి రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు. మరి రాష్ట్రపతికి రిజర్వ్ చేసే అంశాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ రాష్ట్రపతికి సిఫార్సు చేస్తున్నామంటే ఎలాంటి అంశాలు? ఒకవేళ హైకోర్టు అధికారాలు తగ్గించే కావచ్చు, రాజ్యాంగ విరుద్ధం ఉన్న అంశాలు కావచ్చు, లేదు పార్లమెంటు చట్టవిరుద్ధంగా ఉండడం కావచ్చు, లేదా డిపిఎస్పికి సంబంధించిన అంశాలు కావచ్చు, డిపిఎస్పి ఉల్లంఘన చేసే అంశాలు కావచ్చు. ఇలాంటి బిల్లులను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తాం, గవర్నరు చేస్తారు. రైట్. మరి రాష్ట్రపతికి సిఫార్సు చేసిన తర్వాత రాష్ట్రపతి మరి ఆ బిల్లుని 201 ఆర్టికల్ ప్రకారం ఈ అసెంబ్లీ బిల్లులను అయితే ఆమోదిస్తారు. అయితే ఆ దాంట్లో భాగంగా ఆమోదించవచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, లేదు రిటర్న్ పంపచ్చు. రైట్. గవర్నర్ ద్వారా టు అసెంబ్లీ. ఫస్ట్ బిల్ అయితే అసెంబ్లీ నుంచి గవర్నర్కి వస్తుంది. గవర్నర్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనకి రిజర్వ్ చేసిన అనుకోండి, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ రిటర్న్ పంపాలనుకుంటే మళ్ళీ ఎట్లా పంపిస్తారంటే త్రో గవర్నర్ ద్వారా మళ్ళీ బిల్లు రిటర్న్ వస్తుంది. రైట్. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ రెండోసారి బిల్లును కనుక తిరిగి పంపితే, అసెంబ్లీ పంపితే రాష్ట్రపతి అయినా ఆమోదించాలి, లేదా గవర్నర్ అయినా ఆమోదించాల్సి ఉంటుంది. సో ఈ అసెంబ్లీకి వచ్చిన బిల్లును రెండోసారి కనుక పంపాలనుకుంటే డైరెక్ట్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టైం బిల్లు గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకవేళ రిటర్న్ పంపాలనుకుంటే మళ్ళీ గవర్నర్ ద్వారానే అసెంబ్లీకి వెళ్తుంది. అంటే ఒకసారి గవర్నర్ ద్వారా వచ్చింది, రెండోసారి పంపాలనుకున్నప్పుడు డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. ఎందుకంటే రెండోసారి తిరిగి బిల్లును పంపినప్పుడు ఖచ్చితంగా ఆమోదించాలనే ఒక అంశం ఉంది కాబట్టి ఇట్లా ఒకసారి గవర్నర్ ద్వారా, రెండోసారి అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసెంబ్లీ ద్వారా వస్తుంది. ఒకవేళ రెండుసార్లు గవర్నర్ ద్వారా నచ్చితే ఖచ్చితంగా పిఎం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పద్ధతి అయితే మనకి రాజ్యాంగంలో ఉంది. రైట్. ఇట్లా మనకి ఈ అసెంబ్లీకి మనకు 6 నెలల గడువు అనేది ఉంటుంది. ఓకే, రిటర్న్ పంపిన బిల్లుకి. ఇట్లా మనకి ఈ రాష్ట్రపతి ఆమోదం లేదా రిజెక్ట్ చేస్తారు అలా మాట్లాడడం. రైట్. ఈ సర్కారీ కమిషన్ మనకి దీని విషయంలో మనకు కొన్ని సూచనలు అయితే చేసింది. గవర్నర్ అరుదైన సందర్భంలో మాత్రమే రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి బిల్లులను. అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయం అనేది 6 నెలల గడువు ఉండాలి. తిరస్కరణకు కారణాలు కూడా చెప్పాలని చెప్పేసి సర్కారీ కమిషన్ సిఫార్సులు చేసింది. సర్కారీ కమిషను ఇది మనకి ఈ రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేసు పడ్డది కాబట్టి ఈ అంశాలన్నీ మనకు వార్తల్లో ఉన్నట్టు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ అంశం మనకి ఎకానమీలో వచ్చేసి ఉల్లి ఎగుమతులపై నిషేధం. మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నదంటే దేశీయంగా ఉల్లి నిల్వలు అందుబాటులోకి ఉన్నాయట. అదేవిధంగా ధరల స్థిరీకరణ కోసం, అందుబాటులో ఉంచడం కోసం ఉల్లి నిల్వల్ని ధరల స్థిరీకరణ కోసం. మరికి ఉల్లి అయితే ఉత్పత్తిలో ఇండియా నంబర్ 2లో ఉంది. ఫస్ట్ చైనా ఉంది ఉత్పత్తిలో, నంబర్ 2లో ఇండియా ఉంది. మరి ఇండియాలో మహారాష్ట్ర అగ్రస్థానం మనకి ఉల్లిలో భాగంగా. అయితే రీసెంట్గా మనము ఇరిడేషన్ ప్రాసెస్ ద్వారా గామా కిరణాల ద్వారా ఈ ఉల్లి జీవితకాలాన్ని పెంచే పద్ధతి ప్రారంభించుకున్నాం.
ఇది ఏం చేస్తుందంటే మొలకెత్తడాన్ని తగ్గిస్తుంది. మరి చూసుకుంటే జిఎస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనకు ఆనియన్లో ఉండే రసాయనం ఏంటంటే ప్రొపోనోథియల్ ఎస్ ఆక్సైడ్ లేదా సల్ఫర్ అని చెప్పేసి అంటాం. దీనివల్లనే మనకి దాన్ని కట్ చేసినప్పుడు లాక్రిమల్ గ్రంథులు చికాకు పొంది కన్నీరు అయితే వస్తుంది మనకి. ఇది మనకి ఉల్లికి సంబంధించి నిషేధం పొడిగించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. నెక్స్ట్ బీమా సుగం పోర్టల్ అనేది ఐఆర్డిఏ ఆమోదించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఆమోదం పొందుతుంది మనకి బీమా సంస్థలకు సంబంధించి. ఇది ఆన్లైన్లో బీమా సౌకర్యాలు అంటే పాలసీని కొనుగోలు చేయొచ్చు, క్లెయిమ్ చేయించుకోవచ్చు, లేకుంటే పోర్టబిలిటీ మార్చుకోవచ్చు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, అదేవిధంగా అమ్ముకోవచ్చు. ఓకే, ఇది బీమాకు సంబంధించిన అంశం. ఇది బీమా సుగం పోర్టల్లో కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం మనకు సెక్షన్ 8 కింద మనకి నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి. అదేవిధంగా ప్రయోజనాలు ఏముంటాయంటే ఈ బీమా పాలసీలు ప్రజాస్వామీకరణం, అదేవిధంగా సార్వత్రీకరణం అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా. అందరికీ బీమా 2047 కల్లా మనకి లక్ష్యం అయితే ఉంది. అన్ని కంపెనీలకు అవకాశం, ప్రజాస్వామీకరణం అంటే అన్ని కంపెనీలకు అవకాశం ఇవ్వడం, అదేవిధంగా అందరికీ బీమా అంది కూడా వాటిలో ఉంచడంలో భాగంగా బీమా సుగం అనేది ఐఆర్డిఏ ఆమోదించింది. అన్ని రకాల బీమాలు మనకి హెల్త్ కానీ, లైఫ్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి. ఈ ఐఆర్డిఏ అనేది 1999 యాక్ట్ ద్వారా మనకి చట్టబద్ధ సంస్థ. ఈ బీమా నియంత్రణ అనేది ఓకే, అదేవిధంగా ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్. ఇది మనకి బీమా సుగం పోర్టల్. నెక్స్ట్ జయంతుమూర్తి. అయితే ఈ ఐఏయు ఉంది కదా, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనేది మనకి ఒక ఆస్ట్రాయిడ్కి భారతీయుడి పేరు పెట్టింది. అతను జయంతుమూర్తి. ఈయన నేమ్ పెట్టడం జరిగింది. దేనికి అంటే 2005 X296 అని చెప్పేసి ఆస్ట్రాయిడ్ దీనికి పేరు అయితే పెట్టింది. ఇది మన ఈ జయంత్ వర్మ ఎవరంటే మనకి ఐఐఏ బెంగళూరు యొక్క ఫార్మర్ డైరెక్టర్ అని చెప్పేసి చూస్తాం మనం. ఓకే, జయంతుమూర్తి ఐఏయు ఒక ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయా మల్హాన్. ఓకే, శివ ప్లస్ శక్తి అని చెప్పేసి, శివ ప్లస్ శక్తి ఏంటంటే 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన నక్షత్ర ప్రవాహాలు పాలపుంతకి కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే గయో టెలిస్కోప్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయో టెలిస్కోప్. జర్మనీలో మనకి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రస్థానం ఎంపీఐఏకి చెందిన మల్హాన్ నేతృత్వంలో. ఓకే, శివ ప్లస్ శక్తి అని చెప్పేసి పాలపుంతను కనుక్కున్నారు. ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయా టెలిస్కోప్ ద్వారా. ఇది జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ చెందిన మల్హాన్ నేతృత్వంలో గుర్తించింది. రైట్, ఇది శివ ప్లస్ శక్తి. ఇంకొకటి మనకి శివశక్తి అని చెప్పేసి ఉంటుంది. ఈ శివశక్తి అనేది ఏమో మనకి చంద్రయాన్ 3కి సంబంధించిన ఏదైతే సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందో సౌత్ పోల్ దగ్గర, ఆ పాయింట్ని మనకి పిఎం మోడీ గారు శివశక్తిగా నామకరణం చేయడం జరిగింది. అది వేరు, ఇదేమో శివ ప్లస్ శక్తి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మనకి మాస్కోలో ఉగ్రదాడి జరిగింది. అక్కడ పిక్నిక్ రాక్ బాండ్ అనే ప్లేస్లో సంగీత కార్యక్రమంలో భాగంగా క్రోకస్ సిటీ హాల్లో, ఎక్కడ అంటే మాస్కోలో. రైట్, మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ శివశక్తి. మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనేది ఆమోదం పొందింది. ఈ చంద్రయాన్ 3 మనకి ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ సైట్ ఏదైతే ఉందో శివశక్తి పేరును ఐఏయు ఆమోదించింది. మనకి ప్యారిస్, ఐఏయు ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్. అయితే మనకి శివశక్తి అనేది ఇప్పుడు August 20, 2023లో మనకి ల్యాండ్ అయితే మనకి దీని పేరు ఎప్పుడు పెట్టడం జరిగిందంటే మనకి 26 ఆగస్టు 2023లో నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించుకున్నామంటే August 23, 2023 భాగంగా ల్యాండ్ అయింది మనకి. రైట్, ఓకే, 26 మనకి మోడీ పేరు పెట్టడం జరిగింది. శివ అంటే పురుషుడు, శక్తి అంటే స్త్రీ అని చెప్పేసి. ఇది నేషనల్ స్పేస్ డే August 23 అనేది. రైట్, ఇప్పుడు చూస్తే మనము ఈ
జనరల్గా మనకి చంద్రయాన్-1 అనేది November 14, 2008లో మనకి ప్రయోగించుకున్నాం. దాన్ని మనం జవహర్ పాయింట్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు పెట్టడం జరిగింది. మనకి చంద్రయాన్-2 మనం 6 September 2019లో ప్రయోగించుకున్నాం. అది తిరంగా పాయింట్ ఫెయిల్ అయినప్పటికీ మనం దాన్ని తిరంగా పాయింట్గా పెట్టుకున్నాం PM మోడీ గారు. అదేవిధంగా చంద్రయాన్-3 23 August 2023 శివశక్తి పాయింట్ అని చెప్పేసి పెట్టుకున్నాం PM మోడీ గారు. ఓకే, ఇవి మూడింటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ మనకు DRDO అండ్ BEL అభివృద్ధి చేసింది. ఇది LAC వెంట సమన్వయం మోహరించింది. ఇది డ్రోన్లను గుర్తించి డిటెన్షన్ గుర్తిస్తుంది, అదేవిధంగా ధ్వంసం చేస్తుంది, న్యూట్రలైజేషన్. స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ని DRDO సాంకేతిక బదిలీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసింది మనకి BELకి. ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్ని మనకి DRDOకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసింది ఏదంటే BEL అనే సంస్థ. అదేవిధంగా లార్సన్ అండ్ ట్రూబో, అదాని, ఈ సంస్థలు కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ని మనకి DRDO ప్లస్ BEL అభివృద్ధి చేసింది. BEL అయితే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అందించింది DRDOకి. ఇది ఏంటంటే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్, ఇది మనకు మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్. ఇండియన్ నేవీ December 2023 నుండి ప్రారంభం, మార్చి 100 days. రీసెంట్గా మనము MV రుయన్ నౌక మాల్టా దేశం సంబంధించి సోమాలియా దొంగలు అరేబియా సముద్రంలో భాగంగా INS నౌక కాపాడుతుంది. ఇది మనకు MV రుయన్ నౌక అని చెప్పేసి మాల్టా దేశం. ఆపరేషన్ సంకల్ప్ అనేది మనకి ఎప్పుడు చేసేదే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్ సంకల్ప్, ఇది ఇండియన్ నేవీకి సంబంధించి. నెక్స్ట్ త్రిశూల్ సరిహద్దు నిఘా డ్రోన్, ఇది గరుడ ఏరోస్పేస్ వాళ్ళు రూపొందించారు, చెన్నైకి సంబంధించి. గరుడ ఏరోస్పేస్ ఎక్కడ? చెన్నై. ఇది త్రిశూల్ సరిహద్దు నిఘా డ్రోన్. సరిహద్దు నిఘా డ్రోన్ త్రిశూల్ అనేది గరుడ ఏరోస్పేస్, చెన్నై. నెక్స్ట్ మనకు AI నుంచి మ్యూజిషియన్ రక్షణ కోసం చట్టం. టెన్నిస్, USAలో టెన్నిస్ అనే ఒక ఫస్ట్ స్టేటు ఏంటంటే AI నుంచి మ్యూజిషియన్ని రక్షించడం కోసం. అంటే ఫేక్ సింగర్స్, అంటే డీప్ ఫేక్ లాగా మనకి వీళ్ళ వాయిస్ని ఎవరైతే కాపీ చేస్తారో అట్లా AI నుంచి కాపాడడం కోసం మనకి టెన్నిస్ అనే స్టేటు ఒక చట్టం చేసింది. సంగీతకారులు AI వాయిస్ని ఉపయోగించాలంటే వారి ఆమోదం తప్పనిసరి చేసింది. నెక్స్ట్ మనకు March 23 అనేది మనకి ఎర్త్ అవర్ అయితే ఇది మనకు తెలుసా. ఎర్త్ అవర్ అనేది మనకు 2007 ఫస్ట్ సిడ్నీలో భాగంగా లైట్స్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మనం ఇప్పటికీ మార్చ్ లాస్ట్ సాటర్డే జరుపుకుంటాం. 8:30 PM to 9:30 మనం ఈ సంవత్సరం టైము. మనకి ఆర్గనైజ్ ఎవరు చేసిందంటే WWF. థీమ్ వచ్చేసి మనకు యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్ హోమ్ ఆర్ లేదా బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి ఒక సాంగ్ ఉంది, అదేవిధంగా సూతింగ్ లేదా ఓదార్పు. ఎవరు అంటే శాంతను మొహిత్రా కంపోజ్ చేసిండు, పాపన్ పాడింది తన్వీర్ ఘాజీ. లిరిక్స్ శాంతన్ మొహిత్రా కంపోజ్ చేయడం జరిగింది, పాపన్ పాడడం జరిగింది, తన్వీర్ ఘాజీ లిరిక్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు March 23 ఎర్త్ అవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ దినం కూడా March 23. నెక్స్ట్ గౌడ్ పాలసీ, PB శబ్ద్. ఈ PB శబ్ద్ అనేది న్యూస్ షేరింగ్ సర్వీస్. మనకి ప్రసార భారతి యొక్క ప్లాట్ఫామ్ అంటే ఇది PB శబ్ద్. ప్రసార భారతి PB అంటే ప్రసార భారతి మనకి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిసెమినేషన్, వ్యాప్తార్థం. మనకి లక్ష్యం వచ్చేసి సబ్స్క్రైబర్స్కి వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటో ఫార్మాట్లో వార్తలు అందించడం. మనకి 50 కేటగిరీలో అన్ని ప్రధాన భాషల్లో వార్తా కథనాలు 1 year ఫ్రీ. ఏందట సబ్స్క్రైబ్స్కి వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటో ఫార్మాట్లో మనకి వార్తలు అందించడం. 50 కేటగిరీలో అన్ని ప్రధాన భాషల్లో వార్తా కథనాలు 1 year ఫ్రీ.
ప్రసార భారత్ అనేది మనకి చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ. ప్రసార భారతి యొక్క యాక్ట్ 1990లో చేస్తే 97లో అమల్లోకి వచ్చింది మనకి. ప్రసార భారతి హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ వచ్చేసి నవనీత్ కుమార్ సెహగల్. రీసెంట్ ఎన్నికైన సో గుర్తుపెట్టుకోవాలి, నవనీత్ కుమార్ సెహగల్ చైర్మన్. పదవీ కాలం వచ్చేసి 3 years లేదా 70 years ఏజ్ వరకు ఉంటుంది ప్రసార భారత్ సంబంధించి. ప్రసార భారతి చైర్మన్ సెలక్షన్ కమిటీలో భాగంగా ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తాడు. ఓకే, నేమ్ సజెస్ట్ చేస్తే రాష్ట్రపతి నియమిస్తారు. ఇది ప్రసార భారత్ సంబంధించి. ఇట్లా మనం ఒక వార్తల్లో ఉన్నప్పుడు జేఎస్ అంశం చదువుకుంటే మనకి జేఎస్ అంశాలు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. పీబీ శబ్దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రసార భారతి యొక్క ప్లాట్ఫామ్ ఇది ఏం చేస్తుందంటే షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ అండ్ వ్యాప్తి 50 కేటగిరీలలో భాగంగా అన్ని ప్రధాన భాషల్లో వార్తా కథనాలు వస్తే 1 year ఫ్రీ అంట. నెక్స్ట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వాటర్ డ్యామ్స్ కెనాల్స్ ఏంటంటే మనకి జైపూర్లో రాజస్థాన్లో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. థర్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ హోస్ట్ మనకు సౌత్ కొరియా సియోల్. డెమోక్రసీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ థీమ్ థర్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ దక్షిణ కొరియా సియోల్. పర్సన్స్ ఇన్ న్యూస్ క్రిస్ బ్రౌన్ నెమో పాయింట్. క్రిస్ బ్రౌన్ నెమో పాయింట్ బ్రిటిష్ అన్వేషకుడు. మనకి భూమిపై అత్యంత మారుమూల ప్రాంతమైన నెమో పాయింట్ని దక్షిణ పసిఫిక్ సముద్రం చేరుకున్న ఫస్ట్ రికార్డు. నెమో పాయింట్ చేరుకున్న ఫస్ట్ రికార్డు ఎవరంటే క్రిస్ బ్రౌన్. నెమో పాయింట్ బ్రిటిష్ అన్వేషకుడు. నెక్స్ట్ సైమన్ హారిస్ అపాయింట్మెంట్స్. సైమన్ హారిస్ ఐర్లాండ్ అతి చిన్న వయస్కుడైన ప్రధాని 37 years. మనకి రీసెంట్గా లియో వరద్కర్ రాజీనామా చేసింది కదా. సైమన్ హారిస్ అని చెప్పేసి ఐర్లాండ్ యొక్క అతి చిన్న వయసుడైన ప్రధాని సైమన్ హారిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సైమన్ హారిస్ 37 years. సో అతి చిన్న ప్రధాని. వరద్కర్ ప్లేస్లో మనకి సైమన్ హారిస్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫస్ట్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024 సంబంధించి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఇస్తుందట. ఇది మనకి సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ సోషల్ ఇన్ఈక్వాలిటీ క్రిస్క్ రావడం జరిగింది. అయితే మొదటి గ్రహీతలు ఎవరంటే బినా అగర్వాల్, అదేవిధంగా జేమ్స్ బోయ్. బినా బోయిస్ దీనికి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024 రైట్. బినా బోయిస్కి ఫస్ట్. ఇప్పుడైతే మనకు క్రిస్క్ రావడం జరిగింది. ఇది గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు. మనకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ లా అనేది బిల్ అనేది ఇస్తుంది. మనకి ఏవియేషన్ వీక్ అనేది ఓకే లారెట్స్ అవార్డ్ 2024 మనకి ఇస్రోకి రావడం జరిగింది. చంద్రయాన్ 3 ప్రయోగానికి గాను. ఇది ఏవియేషన్ వీక్ లారెట్స్. రీసెంట్గా అయితే మనకు హుసావిక్ మ్యూజియం. ఈ హుసావిక్ మ్యూజియం నుండి మనకు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజు వచ్చింది మనకి. లూనార్ ప్రైజ్. ఈ హుసాగ్ మ్యూజియం అనేది మనకు ఐస్లాండ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఐస్లాండ్లో. ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డు అనేది ఇస్రోకి రావడం జరిగింది. చంద్రయాన్ 3 ప్రయోగానికి గాను. మనకి రీసెంట్గా ఈ హుసావిక్ మ్యూజియం నుండి మనకు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ వచ్చింది. ఈ హుసావిక్ మ్యూజియం అనేది మనకి ఐస్లాండ్లో ఉంది. నెక్స్ట్ WTT ఫీడర్ సిరీస్ 2024 సత్యన్ జ్ఞానశేఖర్ వర్సెస్ మానవ్ వికాస్. సత్యన్ జ్ఞానశేఖర్ గెలవడం జరిగింది. హోస్ట్ వచ్చేసి బీరూట్ లెబనాన్. ఈ WTT ఫీడర్ సిరీస్ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు మానవ్ వికాస్ ఠక్కర్ ఇండియాపై గెలుపొందాడు. రైట్. ఈ సత్యన్ జ్ఞానశేఖరన్ భారతీయుడు ఎవరంటే సత్యన్ జ్ఞానశేఖరన్. సునీల్ ఛేత్రి 150 మ్యాచెస్ ఆడిన భారత్ ఫుట్బాల్ ఆటగాడు. ఫస్ట్ మనకి రొనాల్డో ఉంటాడు. పోర్చుగల్ 205 మ్యాచెస్. దాని తర్వాత సునీల్ ఛేత్రి 150 మ్యాచ్. నెక్స్ట్ రాష్ట్రంలో ఖగోళ పరిశోధనల కేంద్రం మనకి ఇస్రో అండ్ టీఎస్ గౌడ్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ అంటే JNTU హైదరాబాద్లో.
జేఎన్టీయు హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ఖగోళ పరిశోధనల కేంద్రం. ఇది తెలంగాణ అంశం. ఓకే, కంప్లీట్గా మనకి 24 మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ.